హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత, పోరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఏసియాటిక్ లిల్లీ బల్బ్స్ అండి. ఇవి హాలాండ్ నుంచి తెప్పించుకున్నాం. ఇవి మీకు చూపిస్తాను. ఈ 3 రకాలైన బల్బ్స్ నేను తెప్పించుకున్నాను. ఇలా 2 సెట్స్ తెప్పించాను అనమాట. ఈ 2 సెట్స్ కూడా మనం ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్స్లో పెట్టేసుకుందాము. అయితే నేను చిన్న సైజ్ పాట్స్ ఏమైనా ఉన్నాయని చూస్తే ఏం లేవు, ఖాళీగా లేవు ప్రస్తుతము. అందుకని చెప్పి ఈ 9x9 గ్రో బ్యాగ్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా వీటి గురించి చెప్పాలంటే నేను హ్యాపీ గార్డెనర్స్ అనే గ్రూప్ నుంచి అడ్మిన్ సార్ అప్పారావు గారి ద్వారా వీటిని నేను తెప్పించుకున్నానండి. ఇవి చాలా బాగున్నాయి ఫ్లవర్స్. అయితే నేను ఫ్లవర్ది నేను ఈ వీడియో పైన మీకు ట్యాగ్ చేస్తాను, ఫోటో చూడండి. ఎక్సలెంట్ ఉన్నాయి ఫ్లవర్స్, నాకు చాలా నచ్చాయి అనమాట. అందుకే నేను ఒక 2 సెట్స్ అయితే తెప్పించుకున్నాను. అయితే నేను ఇంతవరకు ఓపెన్ చేయలేదు, నేను మీతో పాటే చూస్తాను, రండి. వావ్, ఇక్కడ చూడండి ఈ బల్బ్ అనేది ఎంత బాగుందో చూడండి. దుంప వెల్లుల్లి లాగా ఉందండి, ఇట్లా చక్కగా స్ప్రౌట్ అయి ఉంది చూడండి. వేర్లు చూసారా ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో. ఇలా పంపించారనమాట. ఎక్సలెంట్ ఉన్నాయి ఇవి. హాలాండ్ అనే దేశం నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇవి చూసారా ఎంత బాగున్నాయో. వీటిని అయితే ఈ గ్రో బ్యాగ్స్లో పెడదామండి. ఈ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చాలా బాగున్నాయి అనమాట ఫ్లవర్స్ చూడడానికి. పైన నేను ఫోటో ట్యాగ్ చేస్తాను, చూడండి ఎంత బాగున్నాయో చూసారా. ఏషియాటిక్ లిల్లీ బల్బ్స్. ఇక్కడైతే చూడండి నేను ఈ గ్రో బ్యాగ్లో పెడుతున్నాను. నేను గ్రో బ్యాగ్సే తీసుకున్నాను, పార్ట్స్ ఖాళీ లేవని చెప్పాను కదా. ప్రస్తుతం అయితే పెట్టేస్తున్నాను, తర్వాత చూద్దాం అసలు ఇది పెరిగే విధానం అంతా చూసి తర్వాత కావాలంటే మనం వేరే పార్ట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా పెట్టేస్తున్నాను. చక్కగా స్ప్రౌట్ అయ్యింది కాబట్టి స్ప్రౌట్ పైకి ఉండేలాగా పెడదాము. మొలక ఇంతేనండి, ఏం లేదు. చూసారా. అలాగే మామూలుగా నేను ఎప్పుడైతే వాటర్ లిల్లీ అవన్నీ పెడుతూ ఉంటాను, ఇది ఫస్ట్ టైం అనమాట. అసలు చాలా బాగున్నాయి ఫ్లవర్స్. నేను మామూలు గార్డెన్ సాయిల్, కోకోపిట్, మన దగ్గర ఉన్న బాగా మాగిన పశువుల ఎరువు ఇవే వేసానండి. ఇందులో ఏం లేదు. ఆ మట్టి మిశ్రమంలోనే ఇవి పెట్టేస్తున్నాను. చూద్దాం. ప్యాకెట్లో వచ్చి 3 వచ్చాయన్నమాట. 3 కలర్స్ ఇవి. చూసారా, ఒక సెట్ అయితే పెట్టేశాను. అలాగే ఇంకొక సెట్ ఉంది, ఇంకో సెట్ కూడా పెట్టేస్తున్నాను నేను. చూడండి వేర్లు అయితే ఎంత చక్కగానో ఉన్నాయండి. చూసారా, మంచిగా స్ప్రౌట్ అయి ఉన్నాయి. వీళ్ళు కోకోపిట్లు పెట్టారు. చూడండి ఇదంతా కోకోపిట్. ఇందులో అసలు మట్టే లేనట్లుంది, మొత్తం కూడా కోకోపిట్. ఇంతే అండి, నేనైతే పెట్టేశాను. ఇంకొకటి ఉంది, దాన్ని కూడా వేరే పాట్లో పెట్టేస్తాను. ఇవైతే నేను చాలా హ్యాపీగా తీసుకున్నాను అనమాట. ఈ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత అసలు ఎట్లా వస్తాయి ఏంటి చూద్దాము. నేను అప్పుడు మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇందులో అయితే నేను మట్టి మిశ్రమం అయితే గార్డెన్కి మనం కూరగాయలకి ఏదైతే మట్టి వేస్తున్నానో నేను ఆ మిశ్రమమే, ఇందులో ఏం వేయలేదు. కావాలంటే మనం తర్వాత లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి ఇచ్చుకుంటూ వీటిని పెంచుకోవాలి. వీటిని అయితే నేను ఇప్పుడు కొంచెం ఎండ తగిలే ప్లేస్లో పెడతాను. వాటరింగ్ అయితే చేస్తూ ఉండాలి. ఇప్పుడు కూడా వాటర్ పెట్టేస్తాను నేను. ఈ విధంగా వీటిని పెంచుకోవాలండి. ఇక్కడ చూడండి ఏసియాటిక్ లిల్లీ బల్బ్స్ అండి. మనం ఇవి పెట్టి కరెక్ట్గా ఒక 10 days అవుతుందన్నమాట, అంతే. ఎంత చక్కగా వచ్చేసాయి చూడండి. నాకైతే భలే ముద్దుగా అనిపిస్తుంది. ఈ ఫ్లవర్ అయితే చూడండి, ఇది స్ప్రౌట్ అయింది, ఫ్లవర్ కాదు.
ఈ ఆకులన్నీ చూడండి ఎంత చక్కగా వచ్చాయి, ఎంత ముద్దుగా ఉందండి ఇది ఫ్లవర్. నిజంగా ఫ్లవర్ లాగా ఉంది, నేను ఫ్లవర్ అంటున్నాను. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగున్నాయండి ఇవి. చూస్తుంటే నాకు భలే సంతోషం అనిపిస్తూ ఉంది. ఇక్కడైతే చూడండి వండర్ఫుల్, నిజంగా బ్యూటిఫుల్ అండి. నిజంగా ఎంత బాగుందో చూసారా, ఇంత చక్కగా ఉన్నాయన్నమాట. నేను ఈ వీడియో అందుకే అప్లోడ్ చేయలేదండి. ఇవి కొంచెం స్ప్రౌట్ అయిన తర్వాత కాస్త పెరగనిచ్చే ఆ క్లిప్ కూడా మీకు యాడ్ చేసి చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో ఇంతవరకు పోస్ట్ చేయలేదు. ఈ క్లిప్ చూపిద్దాం మీకనే ఉంచాను. చూసారా ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఈ పెరిగి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఇంకెంత బాగుంటాయో అని నాకైతే చాలా ఆత్రంగా ఉంది. చూడండి ఎంతో బాగున్నాయి కదా. ఇదైతే మాత్రం నిజంగా ఒక పువ్వులాగా ఉందండి, ఒక గ్రీన్ ఫ్లవర్ లాగానే ఉంది. ఈ ఆకులన్నీ అలా వచ్చాయి చూడండి, ఎంత అద్భుతంగా ఉందో చూసారా. చూడండి ఈ ఏషియాటిక్ లిల్లీ బల్బ్స్ పెట్టి మనం 10 days అవుతుంది కదండి. ఇప్పుడు నాకు ఇవి పెరుగుతున్న స్టేజెస్లో అవి ఇస్తున్న అందము ఆనందాన్ని చూస్తే నాకు అనిపిస్తుంది ఫ్లవర్ పాట్స్ కూడా చేంజ్ చేద్దాము, ఈ పాట్స్ మంచి డిజైన్ పాట్స్ పెడదాము అనిపిస్తూ ఉంది. ఈ గ్రో బ్యాగ్స్ నుంచి తీసేయాలనిపిస్తుంది అనమాట. అంత హ్యాపీగా ఉందన్నమాట. చూడండి అసలు ఎంత ముద్దుగా ఉన్నాయండి. నిజంగా బల్బుగా ఉన్నప్పుడు కూడా చాలా బాగుంది, మనం పెట్టిన తర్వాత 10 daysకి ఇంత చక్కగా ఉన్నాయి. ఫ్లవర్స్ వచ్చినాక ఇంకెంత బాగుంటాయో. మరి ఈ ఆనందాన్ని మీరు కూడా పంచుకుంటారని, మీకు కూడా షేర్ చేయాలని నేను ఈ క్లిప్ని యాడ్ చేస్తున్నాను. వీడియోని కాస్త డిలే చేశాను అనమాట పోస్ట్ చేయడము. ఈ క్లిప్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు పోస్ట్ చేద్దామని డిలే చేశాను. చూసారు కదండి, ఈ వీడియో మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి చేశాను. ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.